నీకు కోట సంవత్సరమారా నీకేది నచ్చిన జయరా నీకేంటి మందులు ఉండాలరా నేనేమో చేసేమయ్యమ్మ నేనేమో చేస్తాం అదే మళ్ళీ వాడుతున్నాడు హే రామ రామ నేనేం చేసేమయ్యమ్మా వాళ్ళు గుయ్యాట్లోనే కదా ఉయ్యాట్లోనే ఈనాడికి ఏ జనాలు సొంతం ఎల్లాముల వారు యాదగిరి వారు పల్లాముల వారు గోపతుల వారు సల్లా వారు సట్లా వారు దిగిదండ్ల వారు తెప్పచుట్టు వారు నల్లగొండ వారు నలుగొండ వారు దండుకు గట్లోరు దామస్థానం వారు అందరూ జనాలు ఆయన అంతరేక చూసిన చిత్రపటానికి నేడు అయినా జల్లి 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 గొడుగులు జల్లి జల్లి జల్లమ్మ గొడుగులు సొక్కసాయి గొడుగులు సూర్యపటాలు ఒడ్డు పండుగ మన అత్త కొట్టాలి మేటికి వాడకము అయినా ఎంత లెక్క చూసిన రానవా అయినా ఖాతాము లేదు అయినా నేనేమో చేశారా రోజునా నా అప్పుడే చాలా పాటలు పాడుతున్నాడు నా పల్ల గోడవ బాబులు ఊరు గోడమ బాబు ఊరు వచ్చా చాలా పాటలు పాడుతున్నది ఆయన ఎంత ఎంత అలాగే పుట్టినచ్చి ఎప్పుడైతే ఊర్లోని పెద్దలు ఉంటారు ఒట్టేడినందా ఫలానా ఆవులు మేపుకొని ఒట్టేడినందా ఫలానా గోల్రాజు అన్నారు ఆయన ఎప్పుడైతే ఒట్టేడినందా ఫలంలోనా ఆయన దావులు అనుకోండినా గోల్రాజు అన్నారు అలాగనే నేనేమో చేసినారా వాడు దాని అనుకున్నాడు ఎప్పుడైతే నాది ఇల్లు తిరిగిపోతున్నాడు అన్నారా గోల్రాజు అన్నారు
చదువుకుంటారు 7 మాసాలు ఇది పూల రోజు ఉన్నాడు ఆయన పొడిగా పూర్ణ వల్ల ఆయన నా సరుకు నేరుగా వల్ల నా ఊరు ఊతలేసుకుంటావా ఈ మాటలు ఆలకించారు నాయన దేవాలయాలకి ఎత్తినారా ఆ పట్నం వస్తున్నాడు ఎప్పుడైతే ఆ పట్నం వచ్చాడో ఈ మాట ఆలకించాడు అమ్మమ్మ మనం అందరం కట్టించాయి కదా కచ్చలు నీరైన వాటే కట్టించి ఇదైన వాటే అంటారు బయటికి రాదు పట్టణాలు ఉన్నారంటే వాళ్ళు వేరు బయటకు వస్తాడు వాళ్ళు ఉన్నారు మన పేదవాళ్ళము కట్టెంటు బయటికి రాజారా ఈ పొదుగులో కూడా నీ మాట బయటికి తెలియకూడదు సిరిదేవు తెలిసిందంటే 14 మంది కలదు అనుకోండి ఊర్లో సరికొత్తలేని వాడు అనుకుంటున్నారు ఊర్లో భావనలో ఎప్పుడైతే అనుకున్నారు ఇంకానేమో చేతరారా ఆయన ఎప్పుడైతే ఆ పేద దేవుడు కూడా ఆయన ఈ మాటగా నన్ను ఎవరితో చెప్పదు నా కడుపు పొంగిపో తీరిపోతా నా కడుపు పొంగిపోతే అల్లుడపల్లి పండ ఎదురాజు 26 కొట్టు కొడుకు చిన్న కొడుకులు చెప్తారు శనగతులు చెప్తారు ఇప్పుడైతే అల్లుడు రామండ్రా నాయన కోటి మీద నాయన నేనేమి చేసినేమయ్యమ్మా కలిపండ ఆయన వచ్చిన 7 మాసాలు అయిపోయింది మన పట్టణ ఎలాగున్నాడు మన దొరలు అనుకోండి ఎలాగున్నాడు మన దొరలు మన భద్ర బాగున్నది మన పట్టణ బాగా వంద బంగారం నాకున్నది ఎలాగున్నదో సిరిదేవి నేను చూసుకొని వస్తాను అనుకోని కూడా బయలుదేరిపోండు అదేమి అద్దరి అలా నిర్ధారి పొద్దుప్పుడు పొద్దుల పొద్దు నచ్చు కొట్టుని కాలప్పుడు ఏ బాకేసుకోని బయలుదేరినాడు రాజా